39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వాళ్ళే సూటబుల్ అంటే అబద్ధాలు చెప్పే అబద్ధాలు చెప్పడంలో వాళ్ళే సాటి. ఈసారి కూడా వాళ్ళే గెలిచేవాళ్ళు కదా. ఎట్లా వాళ్ళు గెలిచే వాళ్ళంటే వాళ్ళు గెలిచడానికి ఇప్పుడు ఓడిపోయినరు కూర్చున్నారు ఆడ. మేము వీళ్ళ తీరుగా అబద్ధాలు చెప్పలేము. మేము ఏదంటే ముక్కు స్ట్రైట్గా పోతాం, స్ట్రైట్గా చెప్పేస్తాం. ఏదంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. కానీ వీళ్ళు అట్లా ఉండదు, ప్రతిదీ అరచేతిలో చూపిస్తారు. వీడికి వచ్చి డల్లాస్ అన్నారు, మీడియా సోదరులకు ఇల్లు కట్టిస్తా అన్నారు, మీరు ఇంట్లో కూర్చొని వైఫై ఈ డైలీ ఆఫీస్ పోనే అవసరం లేదన్నారు. ఇక్కడ పోయినరు, ఇక్కడ 3 రోజులు ఉన్నాడు ఇవాళ ఇక్కడ. ఆ రోజులలో సీఎంగా నమ్మరా? తెలంగాణ ఉద్యమం అంటే వీళ్ళు ఇలా బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి. బీజేపీ ఏం చేస్తుంది? కులాలను మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ ఏం చేస్తారు? ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతుంటారు. ఇప్పుడు అంతా అయిపోయింది కదా. మళ్ళా తెలంగాణ ద్రోహులు కుట్ర పండుతున్నారు తెలంగాణ మీద ఆట. అర్థం ఉందండి. తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు అయిపోయింది, అంత అయిపోయి వాళ్ళ జాలి వాళ్ళ పేరు, మన జాలి మనం ఉన్నాం. ఇప్పుడు అంటే ఇంకా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఇంట్లో పండుకుంటూ తెలంగాణ వచ్చిందా? ఉన్న 2 ఎంపీలలో కానీ లేనేలేదు, ఇట్టే ఉండే. ఒకడే ఉన్నాడు, ఒకడు పార్లమెంట్కి వచ్చినాడు కాదు. మాకు తెలంగాణ ఏం తెచ్చాం, ఇంకా దాన్ని యూజ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకా ఇది చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా ఈ జిల్లాలో నేను అడుగుతాను, ఈ వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసినావు. నువ్వు వరంగల్ జిల్లాకి ఏం చేసినావు? వరంగల్ జిల్లాకి చెప్పమని అడుగుతాను. మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెడితే ప్రజలు తిరగబడతారు, నిలదీస్తారని చెప్పి భయానికి ఆ అవుట్స్కట్స్లో పెట్టుకుంటా అన్నట్టు. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈడ పెట్టాడు. ఈడ పెడితే ఫెయిల్ అవుతారని తెలుసు వాళ్ళకు. వీళ్ళని మరోసారి మోసం చేయడానికి వచ్చే ప్రయత్నంలో చేస్తున్నారు, కానీ వాళ్ళు సక్సెస్ కారు. ఎందుకంటే వాళ్ళు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 0 వచ్చింది చూసారు మీరు. అసలు ఏ థర్డ్ ప్లేస్కి ఎక్కడికి, థర్డ్ ప్లేస్ కూడా కాదు, 6th ప్లేస్ అంటారు దాన్ని. డిపాజిట్ రాలేదు. అలా ఏ విధంగా ఇంకా నమ్మకంతో వస్తారు అనుకుంటాను. నో వే, దాని ఛాన్సే లేదు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.